కొబ్బరికాయ కొట్టాలి అలా కొట్టాలి నమః 8వ కాలనీ భక్తాగ్రగణ్య శ్రేష్ఠులకు తెలియజేయనది. మరి మన శ్రీ విశ్వకర్మ శివాలయము ఈ సంవత్సరము దీపుష్కర ప్రయుక్త వార్షిక బ్రహ్మోత్సవాలు, సహస్ర కలశ మహాకుంభాభిషేకము, విశ్వశాంతి మహాయజ్ఞము అనే కార్యక్రమము మరి రేపటి నుండి మొదలై 31 గురువారం రోజున రేపు 29, 30, 31 3 రోజుల కార్యక్రమము అత్యంత మహావైభవపేతంగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసినటువంటి వారు విచ్చేసి ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఈ యొక్క మరి అదేవిధంగా సర్వ నదీ జలములతో, అదేవిధంగా మరి సుగంధ ద్రవ్యములతో, పంచపల్లవులతో ఆ యొక్క మహాకుంభాభిషేకం నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా మరి స్వాగతాలు పలుకుచు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారి భక్తులు మరి ఆ యొక్క సహస్ర కలశం అనగా 1016 కలశములతో పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి కలశంతో మీ చేత అభిషేకం చేసుకున్న వారు ఎవరైనా ఉంటే మీరు ఆ యొక్క దేవాలయం దగ్గర సంప్రదించి ఆ యొక్క కలశమును కూడా తీసుకొని మీ చేత అభిషేకం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఓం నమః శివాయ. వెయ్యి 16 కలశాభిషేకం కోసం హోమగుండం ఇది తడకలతో తయారు చేస్తుండ్రు. హోమగుండం జూలపల్లి వరాలమ్మ తల్లి టెంపుల్లో ఉన్నాం. నవగ్రహాలు మేము చాలా లేట్ వచ్చినాం కాబట్టి భక్తులు లేరు. టెంపుల్ ధ్వజస్తంభం జూలపల్లిలో ఉంది, వరాలమ్మ తల్లి అని. ఈరోజు నేను ఎన్ని టెంపుళ్ళు సందర్శిస్తానో అన్ని టెంపుళ్ళు మణికంఠ టీవీ ప్రేక్షకులకు చూపిస్తా.
నాకు అందుబాటులో ఉన్న టెంపుల్ మొత్తం కవర్ చేస్తా. పక్కనే శివాలయం కూడా ఉంది. నందీశ్వరుడు, శివలింగం, వరాలమ్మ తల్లి పక్కనే ఉన్నది. గణపయ్య కూడా ఉన్నాడు. జూలపల్లి పర్వతాల మల్లన్న టెంపుల్లో ఉన్నాం. వరాలమ్మ తల్లి టెంపుల్ పక్క పొంటే ఉంటుంది. పర్వతాల మల్లన్న అయ్యగారు మాత్రం లేడు. ఎంట్రన్స్ కాగానే గణపయ్య ఉన్నాడు కుడి సైడ్కు. పర్వతాల మల్లన్న టెంపుల్లో ప్రస్తుతానికి దర్శనం చేసుకుంటున్నాం. అట్లా వెనక పార్వతమ్మ కూడా ఉంది విగ్రహం. పర్వతాల మల్లన్న